హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి రాజు రంతిదేవుని కరుణా కథ గురించి తెలుసు? ఈరోజు నేను మీకు ఆయన కథను చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినేయండి. మరి రాజు రంతిదేవుని కరుణా కథ. పూర్వకాలంలో రంతిదేవుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు అపారమైన సంపద ఉన్నా దానిని తన కోసం కాకుండా ప్రజల సేవకే ఉపయోగించేవాడు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దుఃఖితులను ఆదుకోవడం ఆయన జీవన లక్ష్యం. ఒకసారి రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. అన్నం దొరకడం చాలా కష్టమైంది. రాజుగారి వద్ద కూడా తినడానికి కేవలం కొద్దిపాటి అన్నం మరియు నీరు మాత్రమే మిగిలాయి. అదే రోజు రాజు ఉపవాసం చేసి ఆ కొద్దిపాటి ఆహారంతోనే భోజనం చేయబోతుండగా మొదట ఒక ఆకలితో అలమటిస్తున్న బ్రాహ్మణుడు వచ్చాడు. రాజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన అన్నంలో సగం అతనికి ఇచ్చారు. తర్వాత ఒక శూద్రుడు వచ్చి ఆకలితో సహాయం కోరాడు. మిగిలిన అన్నాన్ని కూడా రాజు అతనికి ఇచ్చాడు. ఇక చివరికి రాజుగారి దగ్గర నీరు మాత్రమే మిగిలింది. అప్పుడు ఒక కుక్కతో వచ్చిన చండాలుడు వచ్చి, మాకు దాహంగా ఉంది అన్నాడు. రాజు తన దగ్గర ఉన్న నీటిని కూడా వారికే ఇచ్చేశారు. అలా ఆ రోజు రాజు ఆహారం, నీరు లేకుండా ఉండిపోయారు. అయినా ఆయన ముఖంలో బాధ లేదు, ఆనందమే ఉంది. ఎందుకంటే ఆకలితో ఉన్నవారి కడుపు నిండిందనే సంతోషం ఆయనకు గొప్ప సంపద. అప్పుడే దేవతలు ప్రత్యక్షమై, రంతిదేవ, నీవు నిజమైన కరుణామూర్తివి, నీకు స్వర్గం రావాలి అన్నారు. కానీ రంతిదేవుడు వినయంగా ఇలా అన్నాడు, నాకు స్వర్గం అవసరం లేదు, ప్రజలు దుఃఖం లేకుండా జీవిస్తే చాలు. రంతిదేవుని ఆ అపార కరుణ త్యాగం చూసి దేవతలు ఆయన్ను ఆశీర్వదించారు. ఇందులో ఉన్న నీతేమిటి? నిజమైన రాజు తన కోసం కాదు, ప్రజల కోసం జీవిస్తాడు. మానవ సేవే మాధవ సేవ.